ప్రస్తుత పరిస్థితిని బట్టి కాదండి. మీ జీవితంలో ఇంకా ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, మీ జీవితంలో ఇంకా ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా, లేకపోతే మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, లిసన్ టు ఎవ్రీ క్వశ్చన్, బికాజ్ ఎవ్రీబడి ఫేసెస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఇవన్నీ ఏదో ఒక విషయంలో అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి సో బీ అటెంటివ్. మే గాడ్ స్పీక్ టు యూ ఆల్, మే ద హోలీ స్పిరిట్ స్పీక్ టు యూ ఆల్. అప్పటి నుండి ఎప్పుడైతే నేను దేవునితోటి నా నిబంధనని వద్దు అని పలికానో, అప్పటి నుండి నేను డీమానిక్ ఒప్రెషన్ నా తలలో నేను అనుభవిస్తున్నాను. నా అభిషేకము నేను పోగొట్టుకున్నాను. దాని తర్వాత నేను దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు పడ్డాను, కానీ ఏమాత్రము మార్పు లేదు నా జీవితంలో. దాని తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాను. కొద్దిగా నేను ఈ డీమానిక్ ఒప్రెషన్ నుండి విడుదల పొందుకున్నాను, కానీ ఆయన అభిషేకము మరలా నేను పొందుకోలేకపోతున్నాను. సౌలు వల్లే నేను అభిషేకము పోగొట్టుకున్నానో నాకు అర్థం కావట్లేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ విత్ ఫుల్ ఆఫ్ డౌట్స్.